పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఎదురు గోల్డ్ బాధితుల ఆందోళన. మాకు న్యాయం చేయాలని పురుగుమందు డబ్బాలతో నిరసన చేపట్టిన బాధితులు గత వారం బ్యాంక్ జనరల్ మేనేజర్ సమక్షంలో 8 బ్యాంకులో గత 2 సంవత్సరాల కింద ఒక్క 10 శౌర్యులు నా యొక్క సొమ్ము, 10 శౌర్యులు 6 శౌర్యులు చంద్రహారం, మళ్ళీ 4 శౌర్యులు నల్లబూతుల గొలుసు పెట్టి 1 లక్ష రూపాయలు నాకు ఇచ్చినాడు. అంతేనండి, 1 లక్ష రూపాయలు ఇచ్చి నల్లబూసుల చంద్రహారం అసలు తొలగించేశాడు. నల్లబూసుల గొలుసు కూడా మాది కాదు, వేరే వాళ్ళది సంచిలో వేశాడు. మేము 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము, మాకు వెనకాడే ప్రసక్తే లేదు. చేయాలి అని చెప్పేసి ఆందోళన చేస్తూ ఉంటే లక్ష్మేశ్వర రెడ్డి అని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు, ఆయన్ని క్రోసూరు ఎస్ఐ గారు రవిబాబు గారు ఆయన దురుసుగా ప్రవర్తించి ఎదురొమ్మే చేసి నెట్టి పడేట్లుగా చేశాడు. ఇది చాలా అన్యాయం. రవిబాబు గారు ఎస్ఐ గారు ఈ వ్యవస్థ రైతులకు జరిగినటువంటి అన్యాయాన్ని సరిచేయలేకపోయింది. ఇది వ్యవస్థ యొక్క లోపం. దాన్ని సరిచేసేటువంటి బాధ్యత రైతుల తరఫున మాట్లాడటం, చర్య తీసుకుంటామని చెప్పేసి చెప్పడం పోయి ఎస్ఐ గారు ఆ విధంగా దురుసుగా ఆందోళనకారుల పట్ల, రైతుల పట్ల వ్యవహరించడం సరికాదు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఆ విధంగా